హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ వెరైటీ వంట చేసుకుందాం. సూపర్ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. మీరైతే సూపర్ చేయమని మెచ్చుకుంటారు నన్ను. ఓకేనా? చామకూరతోటి లేదంటే చామాకుతోటి లాస్ట్ టైం మనము ఏమంటారు అది పొట్లాలు చేసుకున్నాం. సో గుర్తుందా మీకు? ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది. బట్ ఈరోజు ఏం చేద్దామంటే చామకూర కచోరీ టైప్లో చేసుకుందాం. కచోరీ అంటే ఏంటంటే అట్లా కనబడుతుంది, అట్లా క్రిస్పీగా ఉంటుంది, అట్లా టేస్ట్ ఉంటుంది అంతే. ఓకేనా? నేను పెట్టుకున్న పేరు, బట్ దానికి ఇంకో పేరు ఉంటే మీరు చెప్పండి. ఓకేనా? అదనమాట విషయం. సో దీనికి ఇంకొంచెం పెద్ద చామ ఆకులు ఉంటే బాగుండు. బట్ ఎనీవే ఇదైనా సరే ఒక పని చేద్దాం, 2-3 అట్లా కలిపి చేసుకుందాము. ఓకేనా? సో ఎంత లేతగా ఫ్రెష్గా ఉన్నాయి, కాడలు తెంపట్లేదు. కాడలు తర్వాత తీసుకుపోదాము. చామకూరని చూస్తే ఫుల్ ఆడుకోబుద్ధి అవుతుంది నాకు. అంటే తామరాకు ఎట్లనో దాని చామ ఆకు లక్షణాలు కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి అన్నమాట. దేన్ని నిలబెట్టుకోదు, ఆకుల మీద వాటర్ ఆగదు, కానీ వర్షం పడ్డప్పుడు అట్లా సూపర్ ఉంటుంది. అందుకే మీకు చూపిస్తా. బాగుంటుంది ఇట్లా, ఒక్క చుక్క కూడా నిలబడదు, ఎంత ఫ్రెష్గా ఉంటుందో. కానీ ఇప్పుడన్నా వర్షం పడ్డప్పుడు ఒక్కొక్క బొట్టు ఇట్లా నిలబడుతుంది, ఎంత బాగుంటుంది అంటే. లైఫ్లో ఇట్లా పోలుస్తారనమాట. తామరాకు మీద నీటి బొట్టు వలె అంటే మీనింగ్ తెలుసా మీకు? సో తామరాకు మీద నీళ్లు పడితే ఉన్నంతసేపు ఉంటుంది, ఆ తర్వాత ఏమి లేకుండా అట్లా జారిపోతుంది కదా. ఈ జీవితం కూడా అట్లా అని చెప్తారనమాట. అట్లా ఫీల్ కాండి, అట్లా ఉండండి, మీరు వచ్చిన పని చేసుకోండి, పోండి, ఎక్కువ తక్కువ వేషాలు వేయకండి అని అట్లా ఎగ్జాంపుల్ చెప్తుంటారు పోల్చి. ఓకే సరే, ఇప్పుడు మంచి కూరలు వండుకుంటా అంత వేదాంతం ఎందుకు మనకు? మనం వంటలు మనం చేసుకుందాం రండి. చామకూర కచోరీ అని నేను పేరు పెట్టిన, ఇక మీరేమైనా పెట్టుండి అని మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, సరేనా? ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటి వండుకొని తింటారు, బట్ నాకు తెలియదు. చలో పోదాం రండి, ఇక చాలు. గోంగూర పచ్చడి, కూర, చారు. లక్ష్మి, నువ్వు కచోరీ తింటావా, ఆకులు తింటావా? నీట్గా ఒకసారి కడుక్కుందాం అంతే. సో ఇదనమాట రెసిపీ. సిన్సియర్గా చూపిస్తా, ఎక్కువ తక్కువ ముచ్చట్లు చెప్పాను. మళ్ళీ మనం మంచిగా నూనెలు దేవుకుంటా మాట్లాడుకుందాం. ఓకేనా? దేవుకుంటా మాట్లాడవచ్చు, తినుకుంటా మాట్లాడవచ్చు. తినుకుంటే ఎట్లా మాట్లాడనేమో. మీకైతే ఇది అర్థమవుతుంది కదా. ఏదో రానుంటలు చూపిస్తున్నట్టు చెప్తున్నా నేను ముచ్చట, కానీ నేను వండుకొని తింటున్నాబ్బా, మీకు చూపిద్దామని చేపిస్తున్నా, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఇంత బిల్డప్ ఇచ్చి నేను చేసే కథలు కావి. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే అండాలమ్మలాగా ముద్దుగా పైకి కూర్చుంటా. బాగుంది అన్న చీర, నా బ్లౌజు బాగుందా? ఈ మధ్య మంచి ఒక డిజైనర్ బొటికే కదా, మంచి టైలర్ దొరికిండ్రబ్బా. నా భాషలో చెప్పాలంటే చాలా ఇయర్స్గా నా టైలర్ లేరు. ఈ ఇంటి గృహప్రవేశానికి లాస్ట్ నేను బ్లౌజులు కుట్టించుకున్నది. ఆ తర్వాత నిజంగా చెప్తున్నా, అటు ఇటు తిప్పి ఎన్ని ఫంక్షన్లు అయినాయి చూసారు కదా నా అవతారం అంతా కూడా. అస్సలు బాగా లేకుండింది. బట్ మంచి ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా నాలాంటి థింగర్ దానికి కూడా సెట్ అయిపోయి మంచి టైలర్ దొరికింది అనమాట. సో చాలామంది అడుగుతుంటారు, శ్రీదేవి ఇన్ని చీరలు కొనుక్కోవటం కానీ ఒక్క చీర కట్టవు, పాడు కదా, జుబ్బాలు అలాగా డ్రెస్ వేసుకొని తిరుగుతామని అంటారు. సేమ్ పిచ్ మీరు, మా ఆయన, నేను కాదు. సో ఇది అబ్బా నా ప్రాబ్లం ఇది, అందుకే కట్టలేదు. ఇప్పుడు చూడండి ముద్దు కట్టుకోబుద్ధి అవుతుంది, అడపా చీరలు కనబడుతున్నా కట్టుకుంటున్నా. అండ్ చీరలు కట్టినప్పుడు బుద్ధిమంతులు అలాగా గాజులు సొమ్ములు అప్పుడప్పుడు వేసుకుంటా. ఓకేనా? ఇదన్నమాట సంగతి. ఈ రెసిపీ చేయడానికి మామూలుగా చామాకు పొట్లాలు అయితే ఎంత లేతవయ్యి కొంచెం ఈ సైజు ఉంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చామాకు కచోరీలు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంత పెద్ద ఆకైతే అంత బాగుంటుంది అనమాట. ఆకు మరీ ముదిరొద్దు కానీ పెద్దగా ఉండాలి అంతే.
అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఒక రోల్ లాగా చేయాలి. రోల్ చేసినప్పుడు కొంచెం మందంగా రావాలా. అందుకే ఏంటంటే ఒక ఆకు సరిపోదు కాబట్టి మనం 2-3 ఆకులు పెట్టి లేయర్స్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఆకులు రెడీ అయినాయి. ఆకుల్లోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఎంత సింపుల్ అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కానీ ఎవరైనా గబుక్కున్నా వస్తే కానీ మన ఇంట్లో మన కుండీల్లో 2 చామగ దుంపలు బయట నుంచి మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం కదా కూర చేయడానికి. జస్ట్ మొలకలు వస్తుంటాయి ఒక్కొక్క సీజన్లో. ఆ మొలకలు వచ్చినప్పుడు తీసుకుపోయి 2 కుండీలో పడేస్తే నిండుగా గుబ్బురుగా వస్తుంది. ఎప్పుడు కూడా చామాకులు ఇంకెప్పుడైనా సరే వండుకోవచ్చు. దుంపల కొరకు ఆశ పడకుంటే ఆకులు బాగా తెంపుకోవచ్చు అనమాట. ఒకవేళ దుంపలు కావాలంటే మాత్రం దానికి ఎనర్జీ కావాలి కాబట్టి ఆకులు తెంపుకోవడం మంచిది. ఇది విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ శనగపిండి అనమాట. కట్టు చేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కటే ఏంటంటే చామాకులే ఉండాలంతే. అయితే ఆల్మోస్ట్ దీంట్లో ఏంటంటే ఒక వాము అట్లాంటివి తప్ప వేసుకుంటారేమో కానీ మనము బజ్జీలకి ఎట్లా వేస్తామో మసాలా అంతా కూడా అట్లనే వేసుకోవాలన్నమాట. సో బట్ అదేంటి మనము వంట చూడగానే అవసరం లేదు మనకు. దీనికి పసుపు, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఆప్షన్, మీ ఇష్టం. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎనీ టైం మన చాయిస్ అన్నమాట. సాల్ట్, ఎర్ర మిరపపొడి పడుతుంది మ్యాచింగ్ అని. సో మిర్చి పౌడర్ అనమాట. మిర్చి మరీ లైట్గా వేసుకోవద్దు, కొంచెం కర్రీకి ఎట్లా వేస్తాం ఆ రేంజ్లో వేసుకోవాలన్నమాట. ఉప్పు, మిరపపొడి. అండ్ ఫైనల్గా ఒక ఫినిషింగ్ టచ్ ఏం చేస్తా అంటే దీంట్లోకి నేను మన అమ్మ చేతి గరం మసాలా ఉంది కదా, అది వెయ్యండి, చాలా బాగుంటుంది. సో ఓపిక ఉంటే మంచిగా చేసి పెట్టుకోండి, ఓపిక లేకపోతే కలగూర గంపలు కొనుక్కోండి. ఓకేనా, ఇదనమాట గరం మసాలా. దీనివల్ల ఫ్లేవర్ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. అది సంగతి. బజ్జీల పిండి అన్నది కదా శ్రీదేవి, కానీ గబగబా నీళ్ళు పోసేసి చేయకండి. ఇది థిక్గా కొంచెం గట్టిగా వడాపిండి లాగా ఉండాలి. వడాపిండి అంటే మినపప్పుతో వడలు వేసుకుంటాం కదా, కొంచెం నీళ్ళు ఎక్కువైతే నాలుగు తింగడి చూసుకోకుండా వేస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో అనమాట. అయిపోయిందా? ఉప్పు కారం ఈ టైంలో చెక్ చేసుకోండి. నేను చెక్ చేయను, సూపర్ ఉంటుంది, నాకు తెలుసు, అది పర్ఫెక్ట్ చేసిన. ఓకేనా, ఎప్పుడు లేని ఇంత కొంచెం చేస్తున్నా నేను. ఇప్పుడు ఏం చేస్తా అంటే మీలాగా అక్కడిక్కడ పోయి కడుక్కొని ఏంటబ్బా వాష్ బేసిన్ ఎక్కడుందని ఉడకను, బట్ హ్యాపీగా ఇట్లా మా బాదం చెట్టుకు నీళ్ళు పోస్తున్నానా అన్న ఫీలింగ్ తోటి కడుక్కుంటా అనమాట. మట్టితో నా లైఫ్ స్పెండ్ చేస్తే ఇట్లా ఉంటుంది మనలాంటి బద్ధకస్తులకు, నాలాంటి బద్ధకస్తులకు. ఇప్పుడు అనమాట జాగ్రత్తగా చూడండి. రైట్, ఒక్కటే ఆకు చాలా బాగుండేది, బట్ మనకు లేదు కాబట్టి కొంచెం 2-3 వేసుకుందాం, థిక్నెస్ రావాలా. ఇట్లా రుద్దుకోవాలన్నమాట. ఆకుకు మంచిగా థిక్గా పెట్టేసుకోండి, ఏం కాదు. ఎడ్జెస్కు పెట్టకపోతే బాగుంటుంది, ఏం కాదులే, కానీ జర ఆకాకు కనబడుతుంది. ఉప్పు కారం తగులుతూనే ముద్ద ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు యాక్చువల్లీ పెద్దగా ఉంటే రోలు ఎక్కువ రావాలన్నమాట. సో రోలు ఎక్కువ రావడానికి నేను 2-3 పెడుతున్నా అని చెప్పిన కదా. ఇది ఇంకొక లేయర్. ఇంకొకటి వేద్దాం ఆకు. ఎన్ని పెట్టినాం? 1, 2, 3 ఆకులు. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇట్లా మంచిగా రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఏం చేద్దామంటే ఇంకొక సెట్ చేసుకుందామే. మనకు కావాలి అంటే ఈ మాత్రం మందంగా ఉంటేనే ఆ తర్వాత ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది. ఇట్లా పెట్టాలి కాబట్టి అంత థిక్నెస్ ఉండాలి. కొంచెం చిన్న ఉంది, విచ్ ఇస్ ఫైన్. ఇందాక నార చక్కగా తీయలేదని అయ్యయ్యో, సింపుల్గా ఫుల్ మేయడమే. దీన్ని ఏం చేద్దామంటే ఇంకొక కొంచెం మిగిలితే ఇంకొక ఆకు కూడా పెట్టేస్తుంది దీనికి. 3 అని లెక్క ఏం లేదు కదా.
సో ఇంకొంచెం పిండి మిగిలింది మనకు మసాలా, ఇంకొక ఆకేస్తున్నా. ఇది ఇంకొంచెం థిక్గా వస్తుంది మనకు. గుడ్ గుడ్ గుడ్. ఎందుకు అతుక్కుంటలేవు? రెడీ. 2. ఇప్పుడుంది అసలు కథ. రండి. మీకు ఎంబడే రాలేదనుకోండి, ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా సూపర్ వస్తాయి. చాలా ఆల్మోస్ట్ డన్. 5 నిమిషాల పని. ఇప్పుడు కొంచెం బాండి పెట్టి ఏదో ఒకటి పెడతారబ్బా, నాకు ఆన్ చేసిరో లేదో అంటించి చూడరు, ఒక టెస్ట్ పెడతారు. ఎస్, లైటర్ పని చేయట్లేదు. బాగా కాగిన బాండీలో ఆయిల్ వేయించవలను. బాగా కాగిన ఆండిలో బాగా కాగిన బాండీలో నూనె వేసుకోండి అబ్బా. ఓకే, మనం కొంచెం కొంచెం వేసుకుందాము. ఆయిల్ వేస్ట్ అయితే వేస్ట్. మా ఆయన ఏం చేస్తాడంటే, ఒకసారి దేవినావు కదా ఇక జాల్తీ అంటాడు అనమాట. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది మీకు, అంటే ఇట్లా తిప్పినంత కాదులే కానీ, అయ్యో అయ్యో రామా, ఏదో కథ కాదమ్మా నాది. గాజులకున్న నూనె నీళ్ళు పడ్డాయి అందులో. సూపర్ డేంజర్. ఇప్పుడు ఏం ట్విస్ట్, శ్రీదేవి తీసుకోవి అందులో వేస్తావు, దేవుతావు, అయిపోతావు, తింటుంది అంతే కదా. కాదు, ఇక్కడ చూడండి, ఇక ఇట్లా తీసుకొని దీన్ని ఏం చేయండి అంటే ఇట్లనే వేయొద్దు, ఒక్కవైపు నుంచి నొక్కుదాం. కొంచెం ఎక్కువ తక్కువ కాదు, కొంచెం నొక్కితే ఏమవుతుందంటే అన్ని లేయర్స్ మంచిగా నూనెలో కాగుతాయి అన్నమాట. కనపడుతుందా మీకు? నొక్కితే అన్ని లేయర్స్ ఇట్లా బయటకు వస్తున్నాయి అంతే. అటు ఇటు తిప్పుదాం అంతే. సన్నటి మంట మీద వేగించుకుంటే ఏమవుతుందంటే ఆకు మంచిగా కాలుతుంది, అండ్ లోపల ఉన్న లేయర్స్ అన్నీ కూడా నిదానంగా కాలి ఒక రకమైన సూపర్ టేస్ట్ వస్తాయి అన్నమాట. అయిపోయింది. సో నూనె మరీ కొంచెం పీస్ దానిలాగా వేసినా, ఇంకొంచెం వేసినాబా, అందుకే ఒక్క సెకండ్ కొంచెం వేసి మంట పెద్దగా చేస్తున్నా. అండ్ ఒక్కసారి కాగంగానే దీన్ని మళ్ళీ చిన్నగా చేస్తా. లైట్గా అంటే మీడియంలో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇది. సో హైలో పెట్టొద్దు, తొందర నల్లగా అవుతుంది. లోలో పెడితే అంత బాగుండదు, అంటే కొంచెం ఎక్కువ బజ్జీలు ఎక్కువ కాలితే ఎట్లా వాసన వస్తుంది అట్లా వస్తుంది. అట్లా కాకుండా మీడియంలో పెడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్. తీసామా, నొక్కామా, వేసామా. ఆ నొక్కి వేసేటప్పుడు కరెక్ట్గా వేయండి. ఇందాక నేను చక్కగా వేయలేదు, అప్పుడు గోపురాలు బాగా కనబడతాయి. ఇట్లా చేయగడుకుంటా అనమాట. అవునబ్బా, చాలా మంది మంచి మంచి వీడియోలు తీస్తున్నారు. ఇంత మంచిగా ఓపెన్ కిచెన్ పెట్టుకొని, ఇంత మంచి గార్డెన్ పెట్టుకొని నేనేమి తీయట్లేదు, బాగోలేదు ఇది. కానీ ఎంత బాగా తీస్తున్నారో, అందరు క్రియేటివ్గా ఉంటున్నాయి. చాలాసార్లు మీరు అందరు చెప్తారు దీన్ని చాలా బాగా చేయి, చాలా బాగా చేసి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపించింది తెలుసా, ఆ పెంకలు మారిద్దామని అనుకుంటున్నా. అంటే మంచి పెంకలు వచ్చినాయి చూసిన, బ్యూటిఫుల్గా చేద్దాము. అండ్ ఈ గ్రీన్ హౌస్లో ఎందుకు ఏం వేస్తలేని పాడలేదు, దాన్ని వేస్ట్గా ఉంది, ఏం చేద్దామని గుడిసె కట్టుకుందామా అని ఆలోచిస్తుంది. అది కూడా గుడిసె కడితే ఎట్లుంటుంది, బాగుంటుంది. చూడు కరెక్ట్ వచ్చినందుకు మధ్యలోకి ఆయిల్ వస్తుంది, అంటే వడలు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అనమాట. ఓకే, మార్కెట్లో చామ దుంపలు అవైలబుల్
ఆకుకూర లేకపోయినా దుంపలు తెచ్చి 2 కుండీల్లో వేసుకొని బాల్కనీలో పెట్టుకోండి, ఆకు బాగా వచ్చును. సో ఆకుకూరలకి ఎప్పుడు కూడా మనకు పాలినేషన్ అవసరం ఉండదు కాబట్టి మంచిగా వస్తాయి అన్నమాట. కూరగాయలే కొంచెం ఫ్లవరింగ్ పాలినేషన్ ఉంటే ఎక్కువ వస్తాయి మనకి. ఈ మధ్య రెస్టారెంట్స్లో ఇట్లా ఇండ్లలో చేసుకునే వంటలు బాగా పెడుతున్నారు. అయితే ఎవరో అన్నారబ్బా, నేను లాస్ట్ టైం ఎప్పుడు రెస్టారెంట్కి పోయి తినుకుంటా బాగున్నాయి, ఇంట్లో చేసినట్టే ఉన్నాయి అన్న. కర్మగాలి ఆ పాటి దానికి రెస్టారెంట్కి పోయిన ఎందుకు పోయిన శ్రీదేవి, బిల్లు ఎందుకు గట్టిన ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా అన్నారు మీరు. అమ్మో ఏం డైలాగ్ కొట్టాలని, ఎంత జాగ్రత్తగా కొట్టాలనో మీతోటి. అట్లా అంటే నా భావం వేరు, మీరు అర్థం చేసుకున్నది వేరు. ఓకే చాలా పోదామా? బాగుంది కదా, అప్పుడెప్పుడో కొనుక్కొచ్చుకున్నాం కదా అన్ని ఫోటోషూట్, కానీ నాకు ఇట్లా బాగా పనికొస్తున్నాయి. ఒకవైపు ఆకు బాగుంది, అన్ని వైపులు లేదే, ఖాళీ ఉంది. ఒక పని చేద్దాం, మీరు మళ్ళా రండి ఇక్కడ, ఇట్లనే చేస్తాను ఇక. ఓకే రౌండ్గా ఆకులు పెడతా, ఆల్రెడీ కడిగినాం కాబట్టి ఎట్లా పెడదాం? ఊరికే చూస్తున్నారు అబ్బా, చెప్పొచ్చు కదా మీరు. అరే శ్రీదేవికి తిప్పలవుతుందని. నో 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 నో, ఇది అది కూడా బాగాలేదా? కప్పేస్తుందా? సాస్ కేయరా? ఓకే, మా వాళ్ళ కళా పోషణ వింటున్నారా మీరు? ఇక ఇట్లుంటాయి అన్ని ఎక్స్పెరిమెంట్లు అన్ని తింగర్గా. నా కొత్తిమీర కనబడాలి కదబ్బా. బాగుందా కదా, 5 స్టార్ హోటల్లో సర్వర్ లాగా. ఈ గిన్నెలు చూస్తే అట్లుంటుంది మరి. ఏదో కుండల్లోనో మంచిగా మన దాంట్లో ఆకులను తింటే మన ఊరు తినలాగా ఉంటుంది. బట్ వంట మాత్రం ఊరి వంటనే అబ్బాయి కదా, చామాకులతోటి వీటితో చేసినట్టు పాతకాలం వంటనే ఇది. బట్ ఎనీవే టేస్ట్ చూడాలంటే ఇప్పుడు దాన్ని ముట్టొద్దని చెప్తున్నారు. సో పక్కన ఉన్న ఇంకో ముక్క తీసుకొని దీన్ని చూపిస్తాం మీకు. అండ్ కర్కర్ అంటదా ఏమంటదో నాకు తెలియదు. కర్కర్ అన్నదు కొంచెం అంటదేమో, ఎక్కువ ఆకులున్నది తీసుకొని తింటా. సూపర్ ఉంది, థ్యాంక్ యూ. ఇట్లా సాస్లు అద్దుకోండి, పుదీనా చట్నీలు అద్దుకోండి, ఇంకేదైనా చట్నీలు అద్దుకోండి, ఉట్టిగా కూడా తినండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఇదన్నమాట విషయం. నేను పెట్టుకున్న పేరు చామకూర కచోరీ. కచోరీ అంటే లోపలనే పెట్టి పైననే పెట్టి అవన్నీ చేయక్కర్లేదు, దీన్ని కూడా అంటారు. పొట్లాలు వేరు ఇది వేరు కాబట్టి దీని పేరు అదనమాట. ఓకేనా, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియో కనుక నచ్చినట్టయితే బాగా వండుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, అందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరు వండుకోవాలా. నచ్చిన వాళ్ళు కుదిరిన వాళ్ళు ఏమో సూపర్ మెచ్చుకుంటారు, నచ్చిన వాళ్ళు తిడతారు, అయినా సరే అందరికి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, బాయ్.